Trivikram garu, my entire unit, we'd like to thank C. Kalyan garu and you've been an outstanding producer for us, sir. Thank you. Thanks a lot. ఈ సినిమా స్టోరీ లైన్ మీకు బాగా నచ్చిందా లేదా మీ క్యారెక్టరైజేషన్ నచ్చేసింది యాక్సెప్ట్ చేశారా? అంటే స్టోరీ లైన్ ఏం పక్కన పెట్టేస్తానండి. వెన్ త్రివిక్రమ్ గారు నరేటెడ్ దిస్ లైన్ టు మీ, ద హీరోస్ క్యారెక్టరైజేషన్ అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి ఫర్ ఎనీ యాక్టర్. ఒక టోటల్గా ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదండి. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఆల్సో గాట్ దట్ ఆపర్చునిటీ టిల్ డేట్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. బట్ ఆఫ్టర్ దట్ ఒక 2 ఏళ్ళు ఐ థింక్ దిస్ ఫిల్మ్ ద ప్రాసెస్ టు, ఈ 2 ఏళ్ళు ప్రతిరోజు త్రివిక్రమ్ గారు నేను వి ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ ద క్యారెక్టర్. దీన్ని ఇంకా ఎలా చేస్తే బెటర్, దీన్ని ఇంకా ఏం చేస్తే బెటర్. ఐ థింక్ ఆల్ దోస్ డిస్కషన్స్ హెల్ప్ మీ టోటలీ. నా పర్ఫార్మెన్సెస్లో నాకు ఎప్పుడు నా వర్స్ట్ క్రిటిక్ నేనేనండి. ఆయన కూడా తెలుసు ఏం చేసినా నాకు నచ్చదు, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనే థాట్ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం కలేజా ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఐ వాజ్ థరోలీ ఇంప్రెస్డ్ విత్ మై పర్ఫార్మెన్స్. ఐ వాజ్ లైక్ వావ్, బాగా చేశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, త్రివిక్రమ్ గారితో ఇప్పుడు మీరు 2 సినిమాలు చేశారండి. త్రివిక్రమ్ గారిలో ఉన్న రైటర్కి ఎక్కువ మార్క్స్ వేస్తారా, డైరెక్టర్గా ఆయనకి ఎక్కువ మార్క్స్ వేస్తారా? ఫస్ట్ ఆయన డైరెక్టర్, దాని తర్వాత ఆయన రాస్తారు. ఈ సినిమాలో మీరు చాలా చాలా అంటే కామెడీ కోసం కావచ్చు కొంచెం బూతులు ఎక్కువ మాట్లాడారు కొన్ని. అవి అంటే మీకు స్వతహాగా వచ్చారా అయితే నేర్పించారా త్రివిక్రమ్ గారు? అంటే అది బూతులు కావాలి. యాక్చువల్గా ద క్యారెక్టర్ ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్. అంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎలా మాట్లాడతాడు, ఒక రూడ్నెస్ ఉంది ఆడి మాటల్లో. సో అందుకే టోటల్గా ఆ లాంగ్వేజ్ అనేది ఒక మెయింటైన్ చేస్తున్నాను. సో త్రివిక్రమ్ గారు నాతో చెప్పేటప్పుడు ఇట్ మేడ్ ఇట్ లాట్ ఈజియర్ వెన్ హీ వాస్ టాకింగ్. సో దట్ హెల్ప్ యాక్చువల్లీ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్కి వచ్చిన రిజల్ట్కి డిఫరెన్స్ అయినా? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఐ మీన్ ద ఫోన్ కాల్స్ విచ్ ఐ బీన్ గెటింగ్ ఈజ్ అన్బిలీవబుల్. ఐ మీన్ ఐ డిడ్ అ గుడ్ జాబ్, బట్ ఆడియన్స్ అయితే whoever seen the film, వాళ్ళైతే spellbound అయ్యారండి. They've never expected me to act like that, which I'm very happy and that's what we aimed at. ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే they are very very happy అండి. అంటే ఫస్ట్ టైం వాళ్ళ హీరో అంత పర్ఫార్మెన్స్ చేయటం they've never expected that and they're really happy. మణిశర్మ గారు మీ సినిమాలకు ఎక్కువ హిట్ సాంగ్స్ ఎందుకు ఇస్తున్నారు? అది మీరు మణిశర్మ నంబర్ ఇప్పుడే ఇస్తాను, మీరు ఫోన్ చేసి కనుక్కుంటారు. ఆయన చెప్తున్నారు ఏదో జరుగుతుంది మా ఇద్దరి మధ్య, అలా బంధం. మిగతా వాళ్ళందరూ మనీని కొట్టేస్తారు ఇప్పుడు. బట్ తెలియదండి, ఐ ఆల్వేస్ మనీష్ శర్మ ప్రతి సినిమాలో సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో సదాశివ అనే పాట మాత్రం నా కెరీర్లోనే బెస్ట్ సాంగ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ బాగుంది సార్ పాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీ లైక్ టు థ్యాంక్ మనీ ఫర్. సార్ మీ నాన్నగారి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఆయన సినిమా చూసి చాలా ఎక్స్ట్రాడినరీగా చేసావు, చాలా కొత్తగా చేసావు, చాలా బాగుందన్నారు. ఐ మీన్ ఐ కుడ్ సీ ద జెన్యున్ హ్యాపీనెస్ ఇన్ హిస్ వాయిస్ విచ్ మేడ్ మీ వెరీ టచ్డ్. అదే అండి, ఈ క్యారెక్టర్లో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. అంటే ఇప్పుడు కామెడీ వచ్చినప్పుడు కామెడీ చేయటం కాకుండా సీరియస్నెస్లో కూడా అదే క్యారెక్టర్ ఫ్లేర్ కంటిన్యూ అవుతుంది. సో దట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఇఫ్ యూ నోటీస్, ఇఫ్ యూ సీ కలేజా ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రేమ్ టు ద ఎండ్ ఫ్రేమ్ దెర్ విల్ బి అ కన్సిస్టెన్సీ ఇన్ ద క్యారెక్టర్ విచ్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు మెయింటైన్. ఆ ఇయరా అయ్యో మరి నాకు తెలియదండి, బికాజ్ నాకు వచ్చి చాలా పాజిటివ్గా వస్తున్నాయి. బికాజ్ వాట్ ఐ వుడ్ లైక్, ఐ థింక్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ మైండ్ షుడ్ ఫీల్ జెన్యున్లీ హ్యాపీ దట్ హ్యావ్ కమ్ అప్ విత్ అ పర్ఫార్మెన్స్ లైక్ దిస్. దైవత్వానికి మానవత్వానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమా తీస్తున్నప్పుడు మీకు రిస్క్ అనిపించలేదు? బేసిక్ అంటే బ్యాక్డ్రాప్కి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అది ఇట్ వాస్ డెల్ట్ వెరీ రియల్లీ అండి. చాలా రియలిస్టిక్ వేలో డీల్ చేసి ఇట్స్ వెరీ మిస్టేక్ పాయింట్ set in a very realistic way. So I don't think it was, we didn't feel it at all. ఈ సినిమాలో మీరు కొన్ని పదాలు ఉపయోగించారు, బయ్యా అనేది ఒకటి, బంగారం అనేది. సో అవి మీరు క్రియేట్ చేసుకున్నారా త్రివిక్రమ్ గారి సిస్టమ్? త్రివిక్రమ్ బయ్యా అనేది మీరు బంగారం అండి, బంగారం త్రివిక్రమ్ గారి అన్నీ ఆయన అంటే చాలా ఇంప్రూవైజ్ చేశాను, చాలా ఎక్స్టెంపులో వేసిన మాటలు అవన్నీ. అంటే ఫస్ట్ ఆయన రాసింది ఒక కంటెంట్ రాస్తారు, లొకేషన్కి వెళ్ళినప్పుడు షూట్కి వెళ్ళినప్పుడు ఎక్కడో భయ్య అని పిలిచాడు, చూసేవాడు బాగుంది కదండి అది వాడేద్దాం సినిమాలో, అలా వాడేసిందండి భయ్య. అయితే అది బాగుంది కదండి దాన్ని వదల్లా, కన్సిస్టెంట్గా సినిమా ఎండ్ దాకా మెయింటైన్ చేశాను.
ఇంటర్వెల్లో కూడా ఒకరిని కొట్టేటప్పుడు నొప్పిగా ఉందా భయ అంటాడు ఒక విలన్లో. దట్ వాజ్ వెరీ న్యూ అండ్ వెరీ డిఫికల్ట్ టు డూ థింగ్స్ లేదు. అస్సలు పోకిరికి దీనికి సంబంధమే లేదండి, అస్సలు సంబంధం లేదు సార్. టోటల్గా డిఫరెంట్ అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అనుష్కతో కొన్ని సీన్లు చేసిన తర్వాత అనుష్కని చంపేద్దామని మీరు చాలాసార్లు అంటూ ఉంటారు, ప్రయత్నిస్తుంటారు, అంత టార్చర్ పెట్టింది మిమ్మల్ని. సో వైల్ షూటింగ్ మీరు అలా అనుకున్నారన్న, నేను చాలా టార్చర్ పెడుతున్నారు, సమ్వన్ ఐ వాంట్ టు కిల్ మీ. లేదండి, అనుష్క గారు ఎంత పెద్ద స్టార్ అందరికి తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ షీఈ్ వెరీ వెరీ డౌన్ టు వర్క్, వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఆ అమ్మాయి సెట్లో ఉంటే ఒక హీరోయిన్ ఉందని ఫీలింగ్ ఉండేది కాదు. అంటే షీఈ్ వెరీ వెరీ సింపుల్. షార్ట్ ఉంటే చేస్తే షార్ట్, లేకపోతే వ్యాన్లోకి వెళ్ళటం, మేకప్ రూమ్లోకి వెళ్ళటం కాదు, అక్కడే సెట్లోనే కూర్చుంటాం. సో వీ ఆల్ ఫెల్ట్ వెరీ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హర్. అండ్ అందుకే ఆ సీన్స్ కూడా అంత బాగా వచ్చినాయి. బికాస్ ఫస్ట్ టైం ఐ థింక్ ఐ లాస్ట్ మై ఇన్హిబిషన్ ఇన్సైడ్ అండ్ ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. 2 ఏళ్ళు మామూలు డే నైట్ నన్ను అసలు ఆయన ఈ సినిమా తప్ప ఇంకేం పెట్టలేదు నా మైండ్. ఎవ్రీ డే అంటే గౌతమ్ ఈవినింగ్ 5:30-6 ఆడుకోవడానికి క్లబ్కి వెళ్తాడు, జూబ్లీస్ క్లబ్. సో దట్స్ ద టైమ్ త్రివిక్రమ్ విల్ కమ్ టు మై హౌస్. ఈ 6 నుంచి 8 దాకా టోటల్ ఆయన నాతో ఆడుకుంటాడు. బట్ ఇట్ రియలీ హెల్ప్ ఇన్ ద క్యారెక్టరైజేషన్. ఐ థింక్ ఆయనతో నా ఫ్రెండ్షిప్ ఐ థింక్ ఇట్స్ హెల్ప్ ఇట్. బికాజ్ ఇంత ఓపెన్ అప్ నేను ఎప్పుడు అవ్వలేదు స్క్రీన్లో, ఇంత ఓపెన్గా నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేను చేయలేదండి. బికాస్ ఆఫ్ దాట్ పర్సనల్ లైఫ్లో కూడా నేను ఓపెన్ అప్ అయిపోయింది. ఐ మీన్ ఇట్స్ థాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్ కలేజా. సార్ మీరు బయట ఎక్కువగా మాట్లాడరు కదండి, మీరు బయట ఎక్కువగా మాట్లాడరు, ఈ సినిమాలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు అనిపించింది? అదే చెప్పాను కదా, నన్ను ఓపెన్ చేసేసింది ఈ క్యారెక్టర్. అంత మాట్లాడేసరికి ఇప్పుడు కూడా చూసారు అంత మాట్లాడుతున్నాను అసలు. అలాగే మురారి, పోకిరి, ఒక్కడు, అతడు ఇలా 3 అక్షరాల టైటిల్ పెట్టారు. అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అక్కడ 4 చెప్పారు కాబట్టి నేను చెప్తున్నానండి. నాకు తెలిసి పర్సనలీ ఒక్కడు కానీ, పోకిరి కానీ, అతడు కానీ షాక్ అవ్వకూడదు మీరు అందరూ అని చెప్తున్నాను. దే ఆర్ ఆల్ వెరీ కన్వీనియంట్ పర్ఫార్మెన్సెస్, వెరీ వెరీ ఈజీ పర్ఫార్మెన్సెస్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఫస్ట్ టైం కలేజా వెన్ ఐ హర్డ్ ద క్యారెక్టరైజేషన్ జస్ట్ ఫ్యాంట్ తడిచిపోయిందండి యాక్చువల్గా చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా కష్టం అనేమో. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నా, కామెడీ ఆర్టిస్ట్ ఉన్నా, టోటల్ సీన్ మొత్తం హీరో షోల్డర్ మీదే ఉంటుందండి. టోటల్గా హీరోని డామినేట్ చేస్తూ ఉంటాడు అందరు. అది నాకు తెలిసి చాలా కష్టం. అండ్ ఐ థింక్ వీ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ బికాస్ నెక్స్ట్ 3 అక్షరాలు నేను ఫాలో అనండి. నాకు అసలు యాక్చువల్గా తెలుగు చదవటం రాదు, ఎన్ని అక్షరాలు లెటర్స్ చూసి చదువుతాయి. సో ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దట్. సార్ మీది అంటే సెంటిమెంట్స్ కొద్దిగా ఎక్కువ, 9 సెంటిమెంట్ ఎక్కువ అంటున్నారు. ఈ టైటిల్లో కూడా 9 పెట్టారని చెప్పి ఒక టాక్ ఉంది, 4+3+2 అని. అది కరెక్ట్? ఖాలో 4, లేలో 3. అది నాకు అసలు అవన్నీ తెలియదండి బాగా. కామెడీ చేస్తే మీరే చేయాలి అని ముందు డిసైడ్ అయ్యే స్క్రిప్ట్ స్టార్ట్ చేశారా? అది మీరు త్రివిక్రమ్ గారు లేదు. ఇంట్రడక్షన్ సీను అంత వైలెంట్గా ఉండాల్సిన అవసరం ఫ్యాన్స్లో కూడా కొంచెం వ్యతిరేకత ఏదో బయట ఉన్నాయి. ఇంట్రడక్షన్ సీన్ వాటర్ కోసం అంతమందిని చంపడం అంటే మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ బ్లడ్ కనిపించలేదు సార్ మీకు ఆ సీన్ మొత్తంలో. అండ్ ఇట్ వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దాని బిఫోర్ ఒక సీన్ ఉంటుంది, తర్వాత మీరు ఎంటర్ అవుతారు. అదే ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్. ఇట్స్ ట్రీటెడ్ ఇన్ అ వెరీ ఫీల్ గుడ్ వే. అండ్ ఇఫ్ యూ నోటీస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని చాలా లైట్గా ఉంటుంది. సో ఇట్స్ లైక్ అడ్వెంచరస్ ఫైట్. యాజ్ అన్ ఆడియన్గా ఈ సినిమాని మీరు డిఫైన్ చేయాలంటే అలా చెప్తారు. ఒక ఆడియన్గా ఇప్పుడు ఈ సినిమా చూడని ఆడియన్స్ మీరు చూసి ఫ్రెష్గా ఈ సినిమాని డిఫైన్ చేయమంటే మీ డెఫినేషన్ ఏంటి? నేను చెప్తే బాగోదేమో, బట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై మహేష్. అంటే ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసి అనుకుంటున్నారు, మీరు ఎక్కువ గెయిన్ చేశారు. అంటే ఆయన ఉండాడు కాబట్టి నేను ఆ పర్ఫార్మెన్స్ చేయగలిగాను. ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ త్రివిక్రమ్ గారు ఐ వుడెంట్ హ్యావ్ డన్ దిస్. సో యాక్చువల్లీ ద హోల్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్ ఫస్ట్. దేవుడు అనే కాన్సెప్ట్ కూడా త్రివిక్రమ్ చెప్పబట్టే మీరు కన్విన్స్ అయ్యారా? వేరే ఎవరు చెప్పినా కన్విన్స్ అయ్యేవాళ్ళు? ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ ఆయనే సార్, ఇంకెవరున్నారు? ఆయన చెప్పబట్టే కన్విన్స్ అయితే. సినిమా ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. అది ఇందాక చెప్పినట్టు ఒక మిస్టేక్గా అనిపించినా దాన్ని చాలా రియల్గా ట్రీట్ చేశాడు ఆయన. ఇప్పుడు మనకు సంబంధం లేని వాళ్ళతో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం దేవుడు. అదే మా సినిమా థీమ్ యాక్చువల్. వీ డింట్ ఓవర్ ద టాప్ మేము వెళ్ళిపోలేదు, చాలా రియల్గా ట్రీట్ చేసి ఉందండి. సో అది బాగా నచ్చింది. నేషనల్ అవార్డు సాధించాలన్నది నా టార్గెట్ అని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఈ సినిమా ద్వారా మీరు ఏమైనా నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
నేను వస్తే నాకు దాని గురించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి విత్ ద పర్ఫార్మెన్స్. సార్ ఈ సినిమాలో మీరు దేవుడు క్యారెక్టర్ అనగానే మీరు ఏది చెప్తా జరుగుతూ ఉంటుంది ఆ ఊర్లో. మీరు ఇంట్లో ఏమైనా ట్రై చేశారు అట్లాంటి? లేదండి. ఎడారిలో షూటింగ్ ఎక్కువ కాలం చేశారు కదా ఇసుకలో. ఆల్మోస్ట్ కృష్ణ గారు కూడా ఎడారిలో ఎక్కువ మోసగాళ్ళు అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఎడారిలో షూటింగ్ గురించి కానీ అలాంటి డిస్కషన్ వచ్చింది? ఎడారిలో అంటే ఆ ఫస్ట్ ఫైట్ అప్పుడు మాత్రం వాటర్ కోసం ఫైట్ జరుగుతుంది కదండి. యాక్చువల్గా రియల్గా మా పరిస్థితి కూడా అదేనండి. అక్కడ అందరూ సమ్మర్లో షూటింగ్ చేసాం. అక్కడ 58-57 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అసలు అంత వేడిగా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో. 2 ప్యాచ్ స్కిన్ వెళ్ళిపోయింది అనమాట టోటల్గా. పైగా వాటర్ కోసం ఫైట్. యాక్చువల్గా అందరూ నమ్మేసాం. అది నిజమే అనిపించింది. నీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో అప్పుడు తెలిసిందండి మాకు. సో ఆ టెస్టింగ్ కండిషన్స్లో దాని తర్వాత వీ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ సీన్స్. బట్ అంత టెస్టింగ్ కండిషన్స్లో కూడా వీ డెంట్ ఫీల్ ఇట్ అండి. వీ ఎంజాయ్డ్ ఇట్. ఐ మీన్ దోస్ ఆర్ గుడ్ సైన్స్ దట్ ద సీన్స్ ఆర్ వర్కింగ్. అమృత ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు నాకు చెప్పినప్పుడు కాస్ట్యూమ్స్ అన్ని కొత్తగా చేద్దాం అన్నాం. సో బాంబే కాస్ట్యూమ్లు కావాలి. బాంబే కాస్ట్యూమ్ అంటే మాకెవరు తెలుసు? నమ్రత తెలుసు మీకు. అన్న బాంబే కాస్ట్యూమ్ చేస్తాను కానీ మమతా ఆనంద్. సో లైక్ దిస్ అండి. షీ హెల్ప్స్ అస్ లైక్ దిస్. సార్ ఈ సినిమాలో మీకు ఇష్టమైన సీన్ ఏంటి? మిమ్మల్ని కష్టపెట్టిన సీన్ ఏంటి? కష్టపెట్టిందంటే ప్రతి సీను కష్టపెట్టిందండి యాక్చువల్గా. బట్ నాకు పర్సనలీ ద ఇంటర్వెల్ ఐ లైక్ ఇట్. చాలా కొత్త ఎమోషన్. ఇంతవరకు ఎవరు అలాంటిది ట్రై చేయలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ అవుట్పుట్. అంటే మిమ్మల్ని ఎక్కువగా సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని మీ ఫ్యాన్స్ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మీ సినిమాలు రెగ్యులర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ మూవీస్. కానీ మీరు ఎక్కువ టీవీలో కనిపిస్తున్నారు యాడ్స్ ద్వారా. రెగ్యులర్గా సినిమాలో కనిపించే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా సినిమాలు కనిపించట్లేదని మీరు చాలా మంది అడిగారు. నేను చాలాసార్లు చెప్పేసాను. అలా అయ్యింది. ప్రతిసారి అలా ఎందుకు గురించి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ 2 films ఫ్రమ్ మై సైడ్ విల్ బి దేర్. సార్ అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ మీరు మనం చాలా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్స్ ఏమున్నాయి దీంట్లో? ఐ థింక్ షఫీస్ క్యారెక్టర్ ఇస్ వన్ అండి. రావు రమేష్ క్యారెక్టర్ ఇస్ వన్. దే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్ అండి. ఐ థింక్ we've discovered 2 very good actors with this film. They are really good, Shafi and Rav Ramesh. Social awareness, my personal opinion is always, as far as I am concerned, పిల్లలకి ఏదో చేద్దామని I strongly have it, which I want to do something. I have been in talks with Rainbow Hospital and we really want to do something together. సార్ గౌతమ్ రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా? గౌతమ్ ఇంకా సినిమా చూడలేదండి. కాకపోతే ఒక 3 పాటలు ఫుల్ పేజ్గా పాడేస్తూ ఉంటాడు మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ దాకా. సదాశివ, పిలిచే, ట్యాక్సీ అనే పాటలు 3 నాన్ స్టాప్ పాడేస్తూ ఉంటాడు. సో వాడు పాటలు పాడాడంటే పాటలు హిట్ అని నాకు తెలుసు. కాబట్టి పాటలు. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి ఈ సినిమా? సదాశివ. No, it was one of the key characters. So we thought it was very, very important. And I think చాలా స్టన్నింగ్గా ఉంది. షఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసేది. షఫీ షూటింగ్లో ఉన్న మీ కళ్ళలో కలిపెట్టి చూసేవాడు ఎప్పుడైనా? Shafi is a very, very hard working man. And in fact, ఆయనకి షూటింగ్ లేనప్పుడు కూడా ఒకరోజు మరీ దారుణం ఏంటంటే త్రివిక్రమ్ గారిని చూడటానికి వచ్చాడు. త్రివిక్రమ్ గారు ఏంటంటే ఇవాళ మీరు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలంటే పాపం షఫీ నిజంగా ఆ రోజు మొత్తం ఈ బికేమ్ అసిస్టెంట్ డైరెక్టర్. వేద గారికి వెళ్ళిపోయి సీన్లు చెప్పడం నేనే నిజంగా షాక్ అయ్యింది. అది దీన్ని అడిగాను ఏం చేస్తారని. సార్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ గురించి మీకు? ప్రకాష్ రాజ్ అందరికీ తెలిసిందండి. ఈజ్ అ సూపర్ యాక్టర్, దాంట్లో డౌట్ లేదు. క్లైమాక్స్ అప్పుడు మాత్రం నాకు నిజంగా టెన్షన్ వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ హైలీ ఇమోషనల్ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ మీ అండ్ ప్రకాష్. అప్పుడు దాకా సినిమాలో నేను ప్రకాష్ని కలవాల, అప్పుడే కలుసుకుంటున్నాం ఈ 2 క్యారెక్టర్. టెన్షన్ ఎందుకు వచ్చేసిందంటే నాకు ప్రకాష్ ఎంత టెరిఫిక్ యాక్టర్ అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే ప్రకాష్కి ఒక చెయ్యి కూడా లేదు అక్కడ. వాడు ఇంకేం చేస్తాడు అసలు అన్బిలీవబుల్గా చేస్తాడు అన్నమాట ప్రకాష్. దాని ముందు దాన్ని నేను ఎలా మ్యాచ్ చేయాలి అనేది ఐ వాజ్ రియలీ టెన్షన్. త్రివిక్రమ్ గారికి ప్రతిరోజు ఆయన రూమ్లో పడుకునేటప్పుడు కూడా ఫోన్ చేసి రేపు ఏం చేద్దాం, రేపు ఎలా చేద్దాం. అండ్ ఫైనలీ పాపం ప్రకాషే ఈ కేమ్ ఓవర్, వీ ఆల్ హ్యాడ్ డిన్నర్. రేపు నెక్స్ట్ ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. హీ కాంప్లిమెంటెడ్ మీ బ్యూటిఫుల్లీ. And because of that, it's my best performance ever. I'm very, very thankful to Prakash and Trivikram for it. Then first of all, that's the main reason I was on Twitter. I wanted to communicate the right message to my fans because of that. అంటే అన్నెసెసరీ న్యూస్, అన్నెసెసరీ కరెక్ట్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి ఒక యాక్టర్కి సంబంధించి. బట్ బికాస్ ఆఫ్ ట్విట్టర్ ఎవ్రీబడి నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై కెరియర్. దట్స్ ద మెయిన్ రీజన్ ఐమ్ ఆన్ ట్విట్టర్, టు పోస్ట్ ద రైట్ మెసేజెస్ టు మై ఫ్యాన్స్.